మంచిగా గుడ్ ఈవినింగ్ వాట్ అబౌట్ జస్ట్ ఐ am not interested. ఏరా వాళ్ళ ప్రసాదం పెట్టలేదు. నీ ప్రసాదం పెట్టలేదు అన్న వాళ్ళు పెట్టలేదు, వాళ్ళే తింటారు చూడు. పెడతారు లేవు. ఓకే సరే, ఇక్కడ కిడ్స్ కూడా ఉన్నారు కదా, కిడ్స్ కూడా చెప్పాలి. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. గుడ్ ఈవినింగ్ గర్ల్స్. హలో బాయ్స్ కూడా ఉన్నారు, మంచి. ఓకే సత్యనారాయణ అంటే నీ పేరు సత్యనారాయణ. హలో, అది కేజీఎఫ్ సినిమాలో హీరో పేరు. అది కాదు కాదు, నా పేరే. సినిమాలో హీరో పేరు కదా రాకీ బాయ్. ఎస్ సార్ నో, ఎస్ సార్ నో. అన్న మైక్ అసలు కొంచెం సౌండ్ పెట్టి ఇలా సౌండ్ ఎక్కువైంది. సౌండ్ ఎక్కువైంది. ఓకే, సౌండ్ ఫుల్ పెట్టింది. ఓకే ఓకే. అయినా వెరైటీగా రాకీ బాయ్ ఏదరా చిన్నప్పుడు చిన్నప్పుడు ఇక మీ మమ్మీ నేను నల్లగా ఉన్నానని. ఓకే, చిన్నప్పుడు నల్లగనా ఏం చేసింది? బాయ్ కాడికి తీసుకెళ్ళి వండకి బాగా రాకింది. అయితే అందుకే రాకీ బాయ్ పేరు వచ్చింది. రాకీ బాయ్. ఓహో, సినిమాల హీరో కూడా అట్లే పెట్టుకోండి, వాళ్ళ మమ్మీ కూడా అట్లే చేసిందంట. వాళ్ళ మమ్మీ ఎస్ వాళ్ళ మమ్మీ కూడా అట్లే చేసిందా? ఓకే సరే, పైకి ఎవరు రావట్లేదా? దూరం పైకి ఎవరు రావట్లేదు. ఓకే ఇటు తిరుగు, అటు టేస్ట్ చేయనా. ఇట్రా ఫోటో తీయండి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి, ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటా, వాట్సాప్ స్టేటస్ కూడా. ఏం పెడతావా? పెట్టుకుంటా ఏమని పెడతావు? ఐ గాట్ గర్ల్ ఫ్రెండ్ అని పెడతా. ఎక్కువ ఓకే ఓకే. నీకు కూడా అడుగుతా, చెప్పాలి. ఓకే, తెలుగు ఒక అడుగుతాను. ఓకే, ఒక అడవిలో ఐ లవ్ యూ, ఐ హేట్ యూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. అయితే ఒక లయన్ వచ్చి ఐ హేట్ యూని తినేస్తారు. ఇంకా ఎవరుంటారు? ఏమైంది మళ్ళీ చెప్పు. తెల్లదు ఇటువరకు మళ్ళీ చెప్పు. మర్చిపోయావి. ఏమైంది? కలిగిందా? ఇంత కరెక్టే చెప్పింది. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చి అడుగుతారా? ఇంటికి వెళ్ళి ఇంట్లో మాట్లాడుకోవాలి, వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడచ్చు. ఎందుకు తమ్మించుకోరా? మరి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే పంపరు నిజంగా అంటారు. ఓకే థ్యాంక్ యూ డార్లింగ్, వెళ్ళి కూర్చో. అయ్యో ఐ లవ్ యూ. మాట్లాడతాను. నెక్స్ట్ ఇయర్ మీ తమ్ముడు వస్తారా నీతో పాటు? ఏమైంది? నేను వస్తాను, మా తమ్ముడిని తీసుకొస్తాను. నువ్వు మీ చెల్లిని తీసుకురా. ఏంటా నకాలు చేస్తున్నావా? థ్యాంక్ యూ.